నమస్తే డీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. అధికారుల్లో ప్రతికూల ఆలోచనలు విడాలన్న సీఎం చంద్రబాబు. రెవెన్యూ, దేవాదాయ శాఖల పనితీరు మెరుగుపడాలని సూచన. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద 100 మందికి ఉచితంగా సివిల్స్ కోచింగ్. శిక్షణకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. చంద్రబాబు చెప్పిందల్లా చేయడమే పవన్ కళ్యాణ్ నమ్ముకున్న సిద్ధాంతం. తీవ్రస్థాయి విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రేయ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ప్రభుత్వ అధికారులు ప్రతికూల ఆలోచనలను వీడి సానుకూల దృక్పథంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కేవలం పని ఫలితమే కాకుండా ప్రజలతో వ్యవహరించే శైలి కూడా ముఖ్యమని ఆయన హితవు పలికారు. అమరావతిలో హెచ్ఓడీలు కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం ఏదైనా ఆదేశం జారీ చేసినప్పుడు కొందరు అధికారులు దానిని ఎలా అమలు చేయకూడదు అనే కోణంలో ఆలోచిస్తున్నారని, ఈ పద్ధతి మారాలని చంద్రబాబు అన్నారు. ముఖ్యంగా దేవాదాయ, రెవెన్యూ శాఖల్లో ఇంకా చాలా మార్పులు రావాల్సి ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమలలో తెచ్చిన మార్పులు దేవాదాయ శాఖ పరిధిలోని ప్రతి ఆలయంలోని కనిపించాలని ఆకాంక్షించారు. 18 నెలలుగా మన పరిపాలన పైన మనం సమీక్ష చేసుకుంటున్నాం. అదే సమయంలో ఈరోజు మనందరం కూడా ఈరోజు చేసే రివ్యూలో కూడా మీరు చూస్తే నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో మెజర్ చేస్తున్నటువంటి జిఎస్టిపి, అదే సమయంలో కేపీఐస్ ఫ్యూచర్లో ఏ విధంగా ఇప్పుడు క్వార్టర్లీ చేస్తున్నాం, అది కూడా దేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకటే చేస్తుంది. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో మనం చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఓన్లీ స్టేట్ ఇన్ ది కంట్రీ క్వార్టర్లీ జిఎస్టిపి చేసే రాష్ట్రం మనం ఒక్కడే చేస్తున్నాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రాసెస్ అంతా మంత్లీ ఎస్టాబ్లిష్ చేయాలని, ఆ మంత్లో జరిగేది ఒక అసెస్మెంట్ వస్తుంది. క్వార్టర్లీ మళ్ళీ ఎవాల్యుయేషన్ చేసుకుంటాం, ఇయర్లీ మనం కన్సాలిడేట్ చేసుకుంటాం. దానికోసం ఇప్పుడు కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుందాం. రెండోది, ఈరోజు మెయిన్ సబ్జెక్ట్ మనం చూసినప్పుడు పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్. ఈరోజు మనందరం కూడా ఆలోచించాల్సింది, ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజలు మెచ్చే పాలన ఇవ్వాలి. చరిత్రలో మీరు చూస్తే రాజులు ఒకప్పుడు మారు వేషాలు వేసుకొని ప్రజలు ఏమనుకుంటున్నారో సమాచారం తెప్పించుకునేవాళ్ళు. తర్వాత ప్రజాస్వామ్యంలో మీరు చూస్తే ఎన్నో వ్యవస్థలు. ఈరోజు ఫస్ట్ మీరు చూసినప్పుడు ఇలాంటి సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేయాలంటే ప్రజలకు మెచ్చిన పాలన, అవినీతి ఉంది కాబట్టి విజిలెన్స్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చుకున్నాం, ఏసీబీ వచ్చింది. ఇలాంటి అనేక వ్యవస్థలను రూపకల్పన చేశాం. ప్రభుత్వం ఏం చేస్తున్నావో ప్రజలకు తెలియాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ కమిషన్ పెట్టుకున్నాం. అంటే మనం చేసే పనులన్నీ ప్రజలకు ఎప్పటికప్పుడు తెలిసి ఒక పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ చేయడం కోసం అలాంటి డిపార్ట్మెంట్ పెట్టుకున్నాం. అయితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అన్ని డిపార్ట్మెంట్ డైల్యూట్ కావడం కానీ, లేకుంటే నాన్ పర్ఫార్మెన్స్ కానీ రెండూ వచ్చాయి. ఇంకొక పక్కన ఈరోజు అందుకనే టెక్నాలజీ ఒక హ్యాండ్లుగా బిగ్ అడ్వాంటేజ్గా తయారైంది. మనందరికీ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం. ఈరోజు ఫైల్స్ క్లియరెన్స్ వీ కెన్ గో త్రూ రియల్ టైం. ఎవరు ఏం చేశారో ఈ మంత్లో చూసుకుంటాం. ఈ మంత్లోనే కాకుండా పబ్లిక్ పర్సెప్షన్, ఏ సెక్రటరీ, ఏ ఆఫీసర్ ఎక్కడ పనిచేశారు, మీ కింద నుండే డిపార్ట్మెంట్ల యొక్క పర్ఫార్మెన్స్ని ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ, డైలీ మానిటర్ చేసే పరిస్థితికి వచ్చాం టెక్నాలజీ వల్ల. అదే మరి ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు డేటా డ్రివన్ గవర్నెన్స్ గురించి మాట్లాడుతున్నాం. నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, డేటా లేక్ రెడీ అయింది, మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ డేటా లేక్ వల్ల స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేశాం. డేటా రియల్ టైం
అది ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఆ డేటాలో మనకు క్లారిటీ వస్తుంది. ఏ ఆఫీసరు ఏమనుకుంటున్నాడో కూడా ఉంటుంది ఇప్పుడు దీంట్లో వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే పబ్లిక్ పర్సెప్షన్కి మనం ఐవీఆర్ఎస్ తీసుకుంటున్నాం. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద బీఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత సివిల్స్ కోచింగ్ కు 100 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు బీఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి సవత్ తెలిపారు. శిక్షణకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను అమరావతి సచివాలయంలో మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక్కో అభ్యర్థికి కోచింగ్, భోజన, వసతి సదుపాయాలకు 85,000 రూపాయల వరకు వెచ్చించనున్నట్లు తెలిపారు. ఎంపికైన వారి సర్టిఫికెట్లను ఈ నెల 12న విజయవాడ గొల్లపూడిలోని బీఎస్సీ స్టడీ సర్కిల్లో పరిశీలిస్తామని 14 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతంలో ఏదైతే 14, 19లో కూడా బడుగు బడిగిన బిడ్డలు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలి, మరి రాష్ట్రం విడిపోయి కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా ఇబ్బందులు ఉన్నా కూడా మరి 14, 19లో బీసీ స్టడీ సర్కిల్స్ అన్నీ అమలుపరిచాం. చాలామంది విద్యార్థులకు కోచింగ్ ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు చూసామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి అదేవిధంగా మళ్ళీ అధికారం రాగానే మరి 24, 25లో కూడా మరి సివిల్ సర్వీస్ కోచింగ్ 100 మందికి ఇచ్చి 100 మంది మనం ఎలిజిబిలిటీతో విత్ ఆల్ అకామిడేషన్స్తో మనం ఇచ్చాం. 83 మందికి పూర్తి మరి కోచింగ్ కూడా ఇచ్చి వాళ్ళు కూడా వివిధ రంగాల్లో సుమారుగా అన్ని అంటే ఇప్పుడు జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొంతమంది వివిధ శాఖల్లో కూడా వారు కూడా ఎలక్ట్ అయ్యారు. దానితో పాటు మరి మెగా డిఎస్సి 26 జిల్లాల్లోనూ మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్స్ పెట్టి మరి అందులో కూడా 281 మంది మన బీసీ వెల్ఫేర్ ద్వారా తీసుకున్న కోచింగ్లో కూడా సెలెక్ట్ అయ్యారన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మళ్ళీ మరి 25, 26 కూడా మరి రెండోసారి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండోసారి కూడా సెకండ్ బ్యాచ్ కూడా ఇప్పుడు 100 మందికి మరి కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అదేవిధంగా ఆల్ అకామిడేషన్స్తో ఇచ్చాం. సుమారుగా ఎంతమంది రాశారు? 864 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 723 మంది హాజరయ్యారు. అందులో మరి సెలెక్ట్ అయిన వారు 100 మంది ఈరోజు రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసాం. మరి ఫస్ట్ ర్యాంక్ వచ్చి 94% శ్రీకాంత్ వచ్చి బీసీడి శ్రీకాంత్ వచ్చి 94. అదేవిధంగా వెంకట దుర్గా గణేష్ వచ్చి 92. అదేవిధంగా మరి ఏడుకొండలు వచ్చి 90%, 90 మార్క్స్. తాతయ్య వచ్చి బీసీఏ 90 మార్క్స్. అదేవిధంగా వై వేణుగోపాల్ బీసీఏ 90 మార్క్స్. జి కోటేశ్వరరావు బీసీఏ 90 మార్క్స్. ఈ విధంగా 100 మందిని కూడా సెలెక్ట్ చేసాం. వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ నెల 14వ తారీఖు నుంచి కోచింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం అన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, వారికి కూడా కావాల్సిన అన్ని ఫెసిలిటీసు, ఒక పక్క అకామిడేషను, అది కూడా గర్ల్స్కి సపరేటు బాయ్స్కి సపరేట్ కూడా అకామిడేషన్ కూడా ఏర్పాటు చేసి మరి లా ఎక్సలెన్సీ వారి ద్వారా అనుభవమైన సంస్థ మరి వారి ద్వారా కూడా కోచింగ్ కూడా ఇస్తున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి అంతేకాకుండా మరి ఇది బీసీల ప్రభుత్వం అని చెప్పడానికి మరొక నిదర్శనం అనే విషయం కూడా తెలియజేస్తాం. చంద్రబాబు చెప్పిందల్లా చేయడమే పవన్ కళ్యాణ్ నమ్ముకున్న సిద్ధాంతమని, తనకు కావాల్సిందల్లా చంద్రబాబు నుంచి తీసుకుంటూ ఆయన ఆలోచించినప్పుడల్లా జగన్ని తిట్టడానికి పవన్ కళ్యాణ్ తయారవుతున్నారని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తన బుడను స్విచ్ ఆఫ్ చేసుకున్నారని, అందుకే ఎప్పుడేం మాట్లాడతారో ఆయనకే క్లారిటీ ఉండడం లేదన్నారు. తీవ్రమైన పొలిటికల్ దారిద్ర్యంలోకి పడిపోయిన పవన్ లోకేష్ కన్నా ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియన్ అనిపించుకుంటున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మాటల మీద దుష్ప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు. వీరి పన్నాగాలు ఎలా ఉన్నాయంటే, చివరికి దైవాన్ని అడ్డం పెట్టుకొని కూడా, దేవాలయాన్ని అడ్డం పెట్టుకొని కూడా
డైవర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ కోర్టుకు హాజరు కావడానికి ప్రత్యేక విమానంలో వెళితే విమానాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నారు, విలాసవంతంగా తిరుగుతున్నారు అనేటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజునే కాదు, చాలా సందర్భాల్లో ప్రత్యేకమైన విమానంలో వచ్చారు, హెలికాప్టర్లో వచ్చారు. ఆయన హెలికాప్టర్లో వెళ్ళడానికి వీల్లేదు, ప్రత్యేక విమానంలో వెళ్ళడానికి వీల్లేదు అనేటువంటి అక్కసు కక్కేటటువంటి ప్రయత్నం చేస్తే చూశారుగా మన డిప్యూటీ సీఎం గారు కాదు, డిప్యూటీ సీఎం కన్నా ఫోర్స్ పెడుతున్నటువంటి ఆ బొడ్డ మేనేజర్ గారు లోకేష్ గారు, అలాగే నాయుడు గారు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి నాయుడు గారు ఇండిగో వ్యవహారంలో ఎలా ఇరుక్కుని గిలగిలలాడుతున్నారో మనం చూశాం. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మా మీద మీరు అనవసరంగా అన్యాయంగా తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు గమనిస్తున్నారు. నష్టపోయేది అంతిమంగా మీరే అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. సరే, ఇకపోతే కొద్ది సేపటి క్రితమే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. సరే, ఇది పవన్ కళ్యాణ్ గారికి కొత్త ఏమీ కాదు. ఆయన చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటమో, జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ప్రచారం చేయటమో ఆయనకి సర్వదా అలవాటు అయిపోయింది. పాపం కూటమి అధికారంలోకి వచ్చింది, ఎన్ని హామీలు ఇచ్చాము, ఆ హామీలు నెరవేర్చాలా వద్దా అనే దాని గురించి ఆలోచించడు. 100% స్ట్రైక్ రేట్ అని 21 సీట్లు గెలుచుకున్నాము అంటే ఆ ఎమ్మెల్యేలను కూడా గాలి కొల్లేశాడు, నియోజకవర్గాన్ని కూడా గాలి కొల్లేశాడు. వదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ కోసం చాలా తంటాలు పడేటటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశించగానే జాలిక జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేసేటటువంటి కార్యక్రమం, విపరీతంగా చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప తన పార్టీ గురించి పట్టించుకోడు, తన ఎమ్మెల్యేల గురించి పట్టించుకోడు, తన నియోజకవర్గం గురించి పట్టించుకోడు. చంద్రబాబు చెప్పింది మాత్రం చేస్తుంటాడు. ఇంత దరిద్రపు పాలిటిక్స్, ఇంత పొలిటికల్ దారిద్ర్యాన్ని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. అంత పొలిటికల్ దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారు అంటే ఆయన జనసేన నాయకుడైనటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దానిలో పరకామణి వ్యవహారం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న తన సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్లో చాలా విషయాలు మాట్లాడారు. చాలా సూటిగా అనేకమైన ప్రశ్నలు ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. దాని దేనికి సమాధానం చెప్పరు. పరకామణి వ్యవహారంలో జరిగినటువంటి ఒకానొక దొంగతనం, ఒక చోరీ, అది ఒక చిన్న చోరీ అన్నాడంట. దాన్ని బట్టి లాగుతున్నారండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.